అందరికీ ప్రైజ్ ది లార్డ్. బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్యల తరపున శుభాభివందనాలు. మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలని దేవుడు చెప్తున్నాడు. తల్లిదండ్రుల విషయంలో చాలామంది మరి నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు దీర్ఘాయువు కావాలంటే వాళ్ళను గౌరవించాలి, నీ తండ్రిని నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించాలి కదా, దేవుని మాట వినాలి కదా, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. బైబిల్ గ్రంథంలో చాలామంది తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళు ఉన్నారు. యోసేపు అయితే వాళ్ళ తండ్రిని యాకోబును ఎంతగానో గౌరవించిండు. తన దగ్గరే ఉంచుకొని తనతోనే తనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించిండు. ఏ టైంలో ఏం కావాలో తండ్రికి. మరి కరువు కాలంలో ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు యోసేపు తండ్రిని అన్నదమ్ములను చక్కగా చూసుకున్నాడు, ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. మరణ సమయం వచ్చినప్పుడు యాకోబు 12 మంది కుమారులను పిలిచి వాళ్ళను ఆశీర్వదించి తర్వాత మృతి పొందుతాడు. మృతి పొందిన తర్వాత యోసేపు తన తండ్రి ముఖం మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని మరి సమాధి చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంతగా తండ్రిని గౌరవించిన సన్మానించిన యోసేపుకు దేవుడు దీర్ఘాయువు ప్రసాదించిండు. మనం చూస్తే ఆదికాండం 50వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందిండు. 110 సంవత్సరాలు బతికిండు యోసేపు. దీర్ఘాయువు దేవుడు ఇచ్చిండు. తల్లిదండ్రులను గౌరవిస్తే వాళ్ళను మరి వృద్ధాప్య కాలంలో వాళ్ళని ఆదరిస్తే దేవుడు దీర్ఘాయువు ప్రసాదిస్తాడు. రాజైన సొలొమోను కూడా రాజైన తర్వాత వాళ్ళమ్మ అదోనియా గురించి సొలొమోన్ తోటి మాట్లాడడానికి సొలొమోను రాజసింహాసనం మీద ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది. వస్తున్నప్పుడే వాళ్ళ అమ్మను చూసి ఆ సింహాసనం మీద నుండి దిగి వాళ్ళ అమ్మకు నమస్కారం చేసి వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చి ఆమెకు కూడా ఒక ఆసనం వేపించి ఆమెను కూర్చోబెట్టి, అమ్మ ఎందుకు వచ్చినావు, మరి ఏ మనవి చేయడానికి నా దగ్గరికి వచ్చినావని అడిగి గౌరవిస్తాడు వాళ్ళ అమ్మ. రాజయ్యుండి మరి ఎంతగా గౌరవించిండో మనం అర్థం చేసుకోవాలి. నీ తల్లిదండ్రులు నీ కోసం ఎంత కష్టపడ్డారో. ఇప్పుడున్న డబ్బులు నువ్వు చిన్న ఉన్న కాలంలో వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. వాళ్ళు నిన్ను ఎంత కష్టపడి ఎంతగా పెంచిరు, నువ్వు ఒక రాజకుమారుడుగా ఉండేటట్టుగా పెంచిండ్రు వాళ్ళు నిన్ను. ఏదన్నా నీకు జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు వాళ్ళు ఎంత తల్లడిల్లిపోయినరు. నువ్వు పెద్ద కావాలని, నువ్వు మంచిగా ఉండాలని ప్రార్థనలు నీ కోసం ఎంత ప్రయాసపడ్డారో వాళ్ళ కష్టకాలంలో కూడా నువ్వు అర్థం చేసుకొని ఇప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళని గౌరవించి వాళ్ళను నువ్వు ఆదరిస్తే, వాళ్ళని ప్రేమిస్తే, నీ తల్లిదండ్రులకు విధేయత చూపితే దేవుడు నీకు దీర్ఘాయువు ప్రసాదిస్తాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.